సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి సరెండర్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 6 రోజుల మధ్యంతర బెయిల్పై బయటకొచ్చారు ఎంపీ. గడువు ముగ్గడంతో సెంట్రల్ జైల్లో ఆయన సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన 6 రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంట్రల్ జైల్లో ఆయన సరెండర్ అయ్యారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి ఆయన సరెండర్ అయ్యారు. కాగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే 47 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక ఏసీబీ ఇచ్చిన రిమాండ్ గడువు కూడా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికోసం రేపు ఉదయం 7 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ ఎస్కార్ట్ తో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తీసుకెళ్లనున్నారు పోలీసులు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు బెయిల్ ఇవ్వాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మిథున్ రెడ్డికి గడువు ముగియడంతో ఈ రోజు సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి.